నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. నేటి యువతి యువకుల్లో ఇద్దరికీ కలిపి చెప్తున్నానండి ఎపిసోడు, బాగా అర్థం చేసుకోండి. యువతి యువకుల్లో వాళ్లకు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మంచి ఆరోగ్యవంతమైన జీవితం ఉండడానికి, ఆరోగ్యవంతమైన సంతానం కలగడానికి, వాళ్ళ యొక్క భవిష్యత్ తరం పుట్టే పిల్లలు ఆరోగ్యకరంగా ఉండడానికి, ఎలాంటి రోగాలు లేకుండా రాకుండా ఉండడానికి, వాళ్ళ యొక్క సంతానం మంచి మేధోవంతులుగా, ఏకసంతాగ్రాహులుగా, మంచి పటుత్వం కలిగిన వాళ్ళుగా, వీర్యవంతులుగా, మంచి జ్ఞానవంతులుగా మీరు తీర్చిదిద్దుకోవడానికి ఒక అపూర్వమైన అద్భుతమైన అవకాశం ఒకటి ఉందండి. దానినే గర్భధాన సంస్కారాలు అంటారు. అంటే ఇది వైద్య చికిత్స. అంటే మీరు ఏదంటే జ్ఞాపకశక్తి బాగా రావాలంటే మేము ఏదో చేయాలండి, ఏకసంతాగ్రహాలు అవ్వాలంటే ఇంకేదో చేయాలని, ఇలాంటివి కాకుండా అంటే ఎక్కడో దానికి ఏదో మాల ధరిస్తే అవుతుంది, లేకపోతే ఇంకోటి ఎక్కడో వెళ్ళి పూజ చేసుకుంటే అవుతుంది, లేకపోతే ఏదో తింటే అవుతుంది అనేది కాకుండా, తాత్కాలికమైనవి కాకుండా, మీరు గర్భస్థ దశలో అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావాలనుకుంటే, ఆ ప్రెగ్నెన్సీ రావాలనుకున్నప్పుడు ముందు మీరు ఆరోగ్యకరంగా ఉండాలి. మీరు పురుషుడు కానీ స్త్రీ కానీ ఇద్దరూ ఆరోగ్యకరంగా ఉంటేనే మంచి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. నేటి యువతీ యువకులకు ఈ అవకాశాలు తక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే అంతకుముందు ఉన్న జీవన విధానము, ఆహారము వాళ్ళకు రకరకాల లోపాలను తీసుకొచ్చి పెడుతోంది. చూడ్డానికి చాలా యవ్వనంలో అందంగానే ఉంటారు, కానీ వాళ్ళకు ఒక పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, స్త్రీలలో మంచి ఎగ్స్ తయారు కాకపోవడం, మెన్స్ట్రువల్ సైకిల్ సరిగా లేకపోవడం, లేకపోతే ఇవన్నీ బాగున్నా కూడా శ్వేతపదర అంటే వైట్ డిశ్చార్జ్, లుకోరియా అనే ప్రాబ్లం ఉండడం, ఇలా ఏవో ఒక రకమైన సమస్యలు వాళ్ళను ఉంటున్నాయి. పోనీ ఇవన్నీ బాగున్నా కూడా మీరు భవిష్యత్తు తరాలు ఇంకా మరింత ఆరోగ్యకరంగా ఉండే వాళ్ళని మనం భవిష్యత్ తరాలకు అందించాలి అనుకుంటే, మంచి వీర్యకణాలని, ఎగ్స్ని ఆరోగ్యకరంగా డెవలప్ చేసుకునే చికిత్సా విధానాన్ని తప్పనిసరిగా ఆచరించండి. దీన్నే గర్భధాన సంస్కారాలు అంటారు. దీనిలో ఏముంటుందంటే, ముందు మీలో ఉన్న చెడునంతా తొలగించడం. అంటే మీకు ఒక విరేచనానికి ఇచ్చి, లేకపోతే శోధన చికిత్స అని ఆయుర్వేదంలో ఉందండి. దీనిని ముందుగా పురుషుడికి స్త్రీకి ఇద్దరికీ కూడా చేయొచ్చు అనమాట. పెళ్ళికి ముందే కూడా చేసుకొని తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, లేదా పెళ్ళైన వెంటనే కూడా ఈ చికిత్స చేసుకున్నట్లయితే ముందు మీ లోపల ఉన్న చెడువన్నీ పోయిన తర్వాత శమన చికిత్సలో మంచి వీర్యకణాలు అద్భుతంగా, అమోఘంగా అసలు ఎంత బాగుంటాయంటే, నెక్స్ట్ వాళ్ళకు పుట్టిన పిల్లలు అంటే ఎక్కడో మనం సినిమాలో డైలాగులు ఉంటాం, అది ఆ బ్లడ్లో ఉండాలి అని. సాధారణంగా కూడా వాళ్ళు జెనెటిక్గా చాలా బాగున్నారని. అలాంటివి ఎప్పుడైతే మీరు వింటున్నారో, అలాగా మీ జెనెటిక్గా మీ డిఎన్ఏ లెవెల్ నుంచి మీకు ఆరోగ్యకరంగా తయారు చేసి అక్కడ మంచి ఆరోగ్యమైన వీర్యకణాలని, అండాలని వృద్ధి చేయించగలిగే ఆ చికిత్సలు ఉన్నాయి. ఇది మాకు ఉద్యోగం ఉందండి, మేము సాఫ్ట్వేర్ అయ్యాము, లేకపోతే ఇంకోటి ఏదో ఉంది, మాకు వ్యాపారం ఉంది, ఇలాంటివి ఎప్పుడైతే మీరు ఆలోచనలు చేసుకుంటుంటారో తర్వాత, ఇప్పుడు నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలామందిని పిల్లలు ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత, వాళ్ళకు పిల్లలైన తర్వాత చాలామంది అటెన్షన్ డిజార్డర్ అని, మస్కులర్ డిస్ట్రోఫీలని, ఆటిజం అని, లేకపోతే వాళ్ళలో గ్రోత్ సరిగా లేదని, ఇలాంటి వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళకు చివరికి ఒక దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా కూడా వెంటనే తగ్గదు. అంటే వాళ్ళు నెలల తరబడి తిరగాల్సి వస్తుంటుంది. చాలా రకాల మందులు చిన్నప్పుడే వాళ్ళకు ఆ విషాల్లాగా వాటిలంతా పోయించాల్సి వస్తుంది. అదే వాళ్ళు ముందుగానే జాగ్రత్త తీసుకున్నట్లయితే, గర్భంలో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సంతానం కలిగేదానికి తగిన మందులు, తగిన జీవన విధానం ఆచరించుంటే ఈ సమస్య రాదు. దీనిలో మాసానుమాస చికిత్స అని ఒకటి ఉంటుంది. అంటే శోధన చికిత్సలు, శమన చికిత్సలు చేసి మంచి ఆరోగ్యవంతమైన వీర్యకణాలని, అండాలని వృద్ధి చేసిన తర్వాత వాళ్లకు ఆ తర్వాత అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీలో మాసానుమాస చికిత్స అని ప్రతి నెల, అంటే మొదటి మాసంలో ఏ మందులు వాడాలి, రెండో మాసంలో ఏ మందులు వాడాలి, మూడో మాసంలో అలా 9 నుంచి 10 నెలల దాకా డెలివరీ అయ్యేదాకా వాడే ఔషధాలు ఉంటాయి. ఇవి వాడుతుండేటప్పుడు మీరు ఏ మందులైనా వాడవచ్చు, మీరు ఎవరి ఒపీనియన్ అయినా తీసుకోవచ్చు. కానీ చాలామంది ఎక్కడ మాకు డాక్టర్లు పేషెంట్లు మిస్ అయిపోతారో అని చెప్పనేసి వాళ్ళని అవేవి వాడొద్దు అని చెప్పని ఒక అడ్వైజ్ చేస్తుంటారు. ఒక ఎడ్యుకేటెడ్గా ఉండే డాక్టర్లు కూడా ఒక పక్క వైద్య విధానంలో ఏదో ఉంది, దాంతో ఏదో చెప్తున్నారు, దాన్ని చూద్దాం,
దాన్ని తెలుసుకుందామనేసి అర్థం చేసుకునే వాళ్ళు లేకపోయారు. ఇప్పుడు వైద్యం ఒక వ్యాపారంగా ఉంది కాబట్టి అది ఎవరు మీకు అడ్వైజ్ చేయరు కాబట్టి మీకు మీరే నిర్ణయం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? వీటిని వాడే ఇవన్నీ ఫుడ్ లాంటివి. సాధారణంగా మనం తీసుకున్న ఎలాంటి నష్టం ఏం జరగదు. కొంతమంది మీరు అలాంటివి తీసుకుంటే వేడి చేస్తాయి, గర్భస్రావం అయిపోతుంది, తర్వాత పిండానికి ప్రమాదం అవుతుంది ఇట్లాంటివి చెప్తారు. ఇవి గర్భస్రావం అయ్యేవి కాకుండా గర్భాన్ని మరింత ఆరోగ్యకరంగా వృద్ధి చేసేవి అయి ఉంటాయి. ఈ మాసానుమాస చికిత్స విధానంలో ఈ యొక్క నెల నెల మీరు ఈ ఔషధాలని అంటే సాధారణంగా మనం తీసుకోవచ్చండి, మన ఆకుకూరలు కూరగాయలు లాంటివే, కానీ మీరు అవి సేకరించి తీసుకోలేరు కాబట్టి వాటిని ఇక్కడ మందుల రూపంలో తయారు చేసి అందించడం. ఇలా ఇస్తూ పోతే ఏ నెలలో ఏ యొక్క అంగం డెవలప్ అవ్వాలో, ఏ ఆర్గాన్ డెవలప్ అవుతుందో అవన్నీ ఆరోగ్యకరంగా డెవలప్ అవుతాయి. అలా ప్రతి నెల వాళ్ళకు ఆ గ్రోత్ అయ్యే కొద్దీ డెవలప్ అయిన తర్వాత చివరిలో చిన్న చికిత్సలు కూడా చేసుకోవాల్సిన అవసరం. స్త్రీ అంటే నార్మల్ డెలివరీ అవ్వాలంటే, కొంతమంది డెలివరీ అవ్వాలంటే అదేదో బాగా పెయిన్ ఉంటుంది కాబట్టి అలాంటిది వద్దు, సిజేరియన్ చేసుకోవడం చాలా ఉత్తమం అని ఒక అడ్వైజ్ చేస్తుండే వాళ్ళు ఉన్నారు. ఈ ముఖ్యంగా ఈ పక్కింటి ఎదురింటి వాళ్ళతో సమస్యలు ఉంటాయి ఇలాంటివన్నీ. ఈ వాళ్ళే చాలా పెద్ద సైంటిస్టులు అయి ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ సలహాలు కాకుండా మీరు ఒక నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మీరు ఆ చికిత్సా విధానాన్ని తీసుకున్నట్లయితే నార్మల్ డెలివరీ అవుతుంది. గతంలో ఒక 50 ఏళ్లకు ముందు చాలామందికి స్త్రీలకు వాళ్ళ యొక్క డెలివరీని వాళ్ళే చేసేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎక్కడే ఎవరినో మంత్రసాన్ని పిలిచి చేయించుకోవడమో లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడమో కాదు. ఆ విజ్ఞానం లేకుండా పోవడం వల్ల చాలామందికి చేయడం రాకపోవడం వల్ల డెలివరీ సరిగా కాలేక ఒక పుట్టే బిడ్డకో లేదా తల్లికో ఏదో ప్రమాదాలు జరిగేవి. ఆ విజ్ఞానం ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళందరికీ ఎక్కడా సమస్య లేదు. ఆ తర్వాత స్త్రీలకు డెలివరీ అయిపోయిన తర్వాత, నార్మల్ డెలివరీ అయిన తర్వాత స్త్రీలకు వాళ్ళకు ఆ యొక్క సూతిక వాతం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ గర్భసంచి పెద్దగా ఉండడము, తర్వాత వాళ్ళకి ఇతర అనారోగ్య సమస్యలు కొన్ని రావడం. ఇంకా ముఖ్యంగా చూడండి, ప్రెగ్నెన్సీలో ఉండే ఏ స్త్రీకి బ్లడ్ టెస్ట్ చేసినా కూడా ఉండాల్సినంత బ్లడ్ కూడా ఉండడం లేదు. కనీసం ఆ బ్లడ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. దానికి ఏదో ఐరన్ ట్యాబ్లెట్స్ లాంటివి ఏదో వాడుతుంటారు, అయినా ఇంప్రూవ్ కాదు. మరి మీరు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నట్టు? అయినా సరే ఎలాగోలాగా సంతానం కలిగిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు బాగుంటే పర్లేదు, లేకపోతే మీరు జీవితకాలం వాళ్ళని భరించాల్సి వస్తుంది. మేము ఆ ADHD కానీ, ఆటిజం కానీ, లేకపోతే మస్కులర్ డిస్ట్రోఫీ కానీ, మస్కులర్ అట్రోఫీ కానీ ఇట్లాంటివి వచ్చిండే కేసెస్ చూస్తుంటే వాళ్ళకు ఆ నిరంతరం వాళ్ళు ఏదో ఒక మందులు వేసుకుంటూనే ఉండడం, ఒక్కోసారి వాళ్ళు భారంగా తయారైపోతున్నారు వాళ్ళ కుటుంబాలకు. అప్పుడు పుట్టిన తర్వాత మీకు ఏం చేయగలుగుతారు? వాళ్ళ జీవితాన్ని మీరు భరిస్తూ పోతారా? అందుకని మీరు ముందుగా ప్లాన్ చేసుకున్నట్లయితే మేము ఇలా కొంతమందికి చికిత్స చేస్తే వాళ్ళు పుట్టిన తర్వాత చాలా ఆరోగ్యకరంగా ఉండడం, ఎప్పుడు చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎక్కడో నీళ్లు తాగితే ఎక్కడో ఏదో తింటే అనారోగ్య సమస్యలు చేయడం లేకుండా పోవడం, ఆ తర్వాత వాళ్ళ మేధాశక్తి, వాళ్ళు యాక్టివ్గా ఉండడం. నేను కొంతమందికి అలాంటి చికిత్స చేసిన వాళ్ళకు పుట్టిన సంతానం ఎంత ఆరోగ్యంగా ఉంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఆడుకుంటున్నా, 10 గంటల దాకా ఆడుకుంటున్నా ఎలాంటి అలసట లేకుండా ఉంటున్నారు. ఇప్పుడు 1 గంట ఆడుకుంటే అలసిపోయే పిల్లలు, నొప్పులు వచ్చేసే పిల్లలు చాలామంది ఉంటున్నారు. ఆడుకోలేకుండా ఉండే పిల్లలు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటివి ఉన్నారు. అలా తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ మేధాశక్తిని అసలు చెబితే శ్లోకాలని, పేర్లని, వాటన్నిటిని ఎంత ఐడెంటిఫై చేస్తున్నారంటే వాళ్ళు ఏకసంతాగ్రాహులుగా తయారైపోతున్నారు. ఇక వాళ్ళ హైట్ వెయిట్ కానీ ఇప్పుడు చాలామంది పిల్లలు వయసుకు తగ్గ హైట్ వెయిట్ కూడా రావడం లేదు. మరి దాన్ని బట్టి మీరు ఆలోచించండి, మీరు మంచి సంతానానికి అవకాశాలు ఇచ్చారా, లేకపోతే ఏదో విధంగా సంతానం కలిగించుకున్నారా అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా మీరు జీవితాన్ని ఇప్పుడు అందరూ చాలామంది ఎడ్యుకేటెడ్ అవుతున్నారు కాబట్టి ఇలాంటిగా ప్లాన్ చేసుకొని ఈ గర్భధారణ చికిత్సా విధానాన్ని తప్పనిసరిగా ఎంతో కొంత, అంటే అన్నీ కాకపోయినా కొన్ని వాడగలిగినా కూడా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి దీన్ని మీకు అందుబాటులో ఉండే వైద్యులను కలిసి అయినా తీసుకోండి, లేదంటే నా వద్దకు వచ్చినా కూడా మీకు మంచి చికిత్సా విధానం అడ్వైజ్ చేస్తాను, మీకు దానికి చెప్పగలుగుతాం. వాటిని ఉపయోగించుకొని మంచి సంతానానికి అవకాశాన్ని ఇవ్వండి. నమస్కారం.